Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నాయకులు, ప్రముఖులు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులపై చర్యలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళను విచారిస్తున్న క్రమం కూడా కనబడుతుంది. అయితే కేవలం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ మాత్రమే చేశారా, లేదా ఇతరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారా, ఏం జరిగింది? అన్ని వర్గాల వ్యక్తులకు సంబంధించి కూడా నిఘా ఉంచినట్టుగా తెలుస్తుంది. కేవలం రాజకీయ నాయకులు, వ్యాపారులే కాదు, ఈ వ్యవహారంలో సినిమా తారల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికంటే ముందు ఒకసారి ఈ కేసు నేపథ్యం చూద్దాం. 2018 అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని మునుగోడు, దుబ్బాక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు వ్యవహారం నడిపించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు దీని ద్వారా ఓ రాజకీయ పార్టీకి ఎక్కువ మొత్తంలో డబ్బులు సమకూర్చినట్టుగా కూడా ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా పక్కన పెడితే, రాజకీయ కోణం పక్కన పెడితే, సినిమా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తుంది. సినిమా వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినట్లు, చేసి ఆ సమాచారాన్ని ఎవరికి ఇచ్చినట్టు, అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే కోణం కూడా ఒకసారి మనం ఆలోచిస్తే కనుక, ప్రధానంగా సినిమా వాళ్ళకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్, సమంత లాంటి ప్రముఖ హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మరికొంతమంది ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పూజా హెగ్డే ఉన్నారు, అలాగే అనుష్క కూడా ఉన్నారు, తమన్నా ఉన్నారు, దాంతోపాటు నాగార్జున ఉన్నారు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా అధికారులు వాళ్ళకు అందిన సమాచారాన్ని బట్టి నిర్ధారించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకంటే కేవలం రాజకీయ ప్రత్యర్థుల మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించి, నిఘా నడిపించి ఒక రకమైనటువంటి అలజడి సృష్టించిన నేపథ్యంలో మరి సినిమా తారల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినట్టు? ఇంతకీ సినిమా తారల ఫోన్ ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని తీసుకున్న తర్వాత దాని ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయి, లేకుంటే ఆ సినిమా తారలు మాట్లాడుకునేటువంటి సంభాషణలు కావచ్చు, వాళ్ళ వివరాలు కావచ్చు, సేకరించిన తర్వాత ఏం చేశారనే ఆలోచనలు అయితే ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తున్న నేపథ్యంలో తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టాలీవుడ్లో కూడా కొంతమంది హీరోయిన్లు, అలాగే అగ్రశ్రేణి నాయకుల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ప్రణీత్ రావును తీగలాగితే డొంక కదిలింది. తిరుపతన్న, భుజంగరావు, రాధాకృష్ణరావు, ఇలా పెద్ద తలకాయలే, పెద్ద ఉన్నతాధికారులు అందరూ కూడా బయటకు వస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళంతా కూడా అదుపులో ఉన్నారు. విచారణ క్రమంలో భాగంగా వీళ్ళు చాలా విషయాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే దానికి సంబంధించి డబ్బుల వ్యవహారాలు కావచ్చు, అలాగే ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే వ్యవహారం కావచ్చు, అలాగే ప్రత్యర్థుల ఫోన్లు విని వాళ్ళకు సంబంధించినటువంటి కట్టడి చేయడం కావచ్చు, మిగతా వ్యాపారులకు సంబంధించినటువంటి కొన్ని లావాదేవీల అంశాలు తీసుకొని వీళ్ళు కూడా ఈ అధికారులు డబ్బును ఎన్నికేసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇంకా ఈ వ్యవహారంలో ఇంకా ఏం తేలబోతుంది, ఏం జరగబోతుంది, ముఖ్యంగా సినిమా టాలీవుడ్ సంబంధించినటువంటి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఈ అగ్రశ్రేణి తాళ్ళు, మనము ఇందాక చెప్పుకున్నటువంటి ఈ తారల ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు ట్యాప్ చేశారనే వ్యవహారం కూడా ఇంకా తేలాల్సి ఉంది. దాంతోపాటు ఓవరాల్గా టాలీవుడ్లో ఇంకా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, అసలు ఏం జరిగింది, ఆ సమాచారాన్ని ఏం చేశారు, ఫోన్ ట్యాప్ చేసిన తర్వాత దాన్ని ఏ రకంగా వినియోగించారు, దాని ద్వారా మరి వాళ్ళని ఏ రకంగా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఏ రకంగా ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకున్నారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ముందు ఇంకా చాలా విషయాలు తెలియబోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇంకా ఈ వ్యవహారంలో ఇంకా విచారణ చేస్తున్న కొద్దీ ఇంకా సంచలన విషయాలు అయితే బయటపడుతున్నాయి. ప్రస్తుతానికైతే చూడాలి మరి టాలీవుడ్ వ్యవహారంలో, టాలీవుడ్ సినిమా తారలకు సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మరొక ప్రధాన అంశంగా మారబోతుంది. సో ఇంకా విచారణలో ఎలాంటి అంశాలు వెల్లడవుతాయి, ఎలాంటి ఆసక్తికర సంచలన అంశాలు వెల్లడవుతాయి అనేది మాత్రం ఆసక్తిని రేపుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.